Hello aspirants, how are you all? I hope you all are doing well. Welcome back to our YouTube channel. సో ఫైనలీ చాలా డేస్ తర్వాత మళ్ళీ ట్రిప్ అయిపోగొట్టుకొని వచ్చేసాను. సో ఇప్పుడు మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 15 days తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. అండ్ నేను చదవడం కూడా ఆల్మోస్ట్ 15 days తర్వాత చదువుతున్నాను. 1 week ట్రిప్కి వెళ్ళాను. ఆ 1 week కంటే ముందు ప్లానింగ్, షాపింగ్ అని చాలా డేస్ అయితే వేస్ట్ అయ్యాయి. సో ఇప్పుడైతే నేను మళ్ళీ రొటీన్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి ఎలా చదువుతున్నాను, ట్రిప్ తర్వాత ఎలా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ వీడియో ఉంటుంది. సో ఫస్ట్ అయితే నాకు హెడేక్ వస్తుంది. సో టీ తాగేసాను. 11:30కి స్టార్ట్ చేశాను. 11కి స్టార్ట్ చేసిన. బట్ కొంచెం అటు ఇటు మధ్యలో టైం పడుతుంది కదా టీ పెట్టుకొని వచ్చి. సో ఇది 11:30కి అయితే స్టార్ట్ చేశాను. 11:30కి కూర్చొని ఒక 3 hours స్లాట్ అనుకున్నాను నేను. బట్ 3 hours అసలు ఇన్ని డేస్ గ్యాప్ తర్వాత కూర్చొని చదవడం చాలా కష్టం అనిపించింది. ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. ఒక టాపిక్ ని చదివితే ఒకేసారికి ఇంతకు ముందుకు అర్థమైపోయేది. ఇప్పుడు 2-3 times చదవాల్సి వస్తుంది. ఎందుకంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తే కనుక ఫోర్స్ చేయకండి. అది కంప్లీట్ చేయాలని చెప్పి ఫోర్స్ చేయకుండా ఎంత గ్యాప్స్ కావాలో అంత గ్యాప్స్ తీసుకుంటూ కంటిన్యూ చేయండి. కంటిన్యూయేషన్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఫోర్స్ చేసి ఏదో ఇప్పుడు అయిపోకూడతా చదువుతా అంటే కూడా వేస్ట్, అది గుర్తు కూడా ఉండదు. సో అందుకని చెప్పి నేను ఫోర్స్ చేయకుండా జస్ట్ స్లోగా చదువుకుంటూ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లాట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈ పాటికి అయిపోవాల్సింది. ఈ 30 days ఏవైతే ఉన్నాయో హెల్త్ ఇష్యూస్ వల్ల, ఫెస్టివల్ వల్ల, మళ్ళీ నా ట్రిప్ వల్ల మొత్తం వేస్ట్ అయిపోయాయి. ఇంకా నో మోర్ వేస్టింగ్ టైం. అసలు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు నేను. ఈ ఆగస్ట్ ఎండింగ్ వరకలా అట్లీస్ట్ ఇప్పటికైనా కంప్లీట్ చేయాలి. ఎప్పటి నుంచో టార్గెట్స్ పెట్టుకుంటున్నాను, బట్ అవి కంప్లీట్ అవ్వట్లేదు. రీజన్ ఏంటో తెలీదు. బట్ ఈ 2 months అయితే చిల్ అయ్యాను. సో ఇంకా దానికి నో కంప్లైంట్స్ అనమాట. కంప్లైంట్స్ పెట్టుకోవద్దు. నేను నా ఓన్ గా డిసిషన్ తీసుకొని చేసిన థింగ్స్ కాబట్టి కంప్లైంట్స్ అనేవి ఉండకూడదు. అండ్ నో రిగ్రెట్స్. ఎందుకంటే నేను ఇక్కడుండి ఎంత నేర్చుకుంటానో దానికంటే డబుల్ నేర్చుకున్నాను. బయటికి వెళ్తే కాన్సన్ట్రేషన్ పెరిగింది నాకు. ఇప్పుడు లైక్ కొత్త విషయాలు నేర్చుకోవాలి అన్న థింగ్ అనేది ఒకటి మైండ్ లో డెవలప్ అయింది. సో అందుకని చెప్పి ఇంకా నో రిగ్రెట్స్. నా ట్రిప్ గురించి కూడా ఒక వీడియో తీసాను డీటెయిల్ గా. అంటే హైదరాబాద్ నుంచి అరకు వెళ్ళాను. మీ అందరికీ చెప్పలేదు కదా. సో నేను అరకు వెళ్ళాను. సో హైదరాబాద్ నుంచి అరకుకి ఎలా వెళ్ళాలి, మధ్యలో ఏ ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు, ఇవన్నిటికి గురించి డీటెయిల్ గా ఒక వీడియో అయితే తీసాను. బట్ ఇంకా ఎడిట్ చేయలేదు. ఎడిట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 week అయితే పడుతుంది. ఎందుకంటే అన్ని షార్ట్స్ ఎక్కడెక్కడో ఉన్నాయి. అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని అవి ఒక వీడియో లాగా క్రియేట్ చేసి మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలా టైమే పడుతుంది. సో నేను బేసిక్గా చెప్తాను ఎక్కడికి వెళ్ళాను అని. సో ఫస్ట్ అయితే అరకు అని ప్లాన్ చేసుకొని మధ్యలో ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయో అవి యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ డే అయితే భద్రాచలం అండ్ అన్నవరం వెళ్ళాం. ఆ తర్వాత మేము వచ్చేటప్పుడు వైజాగ్ అనుకున్నాం, కానీ అంత టైం ఉండదేమో అని చెప్పి ఫస్ట్ డే వైజాగ్ వెళ్ళిపోయాం. మీరు వచ్చేటప్పుడు వైజాగ్ వెళ్తే కూడా బెటర్, ఎందుకంటే దారిలోనే ఉంటుంది కాబట్టి. సో ఆ తర్వాత వైజాగ్ వెళ్ళాం. ఆ తర్వాత వైజాగ్ లో జస్ట్ బీచ్ పక్కన ఒక రూమ్ తీసుకొని ఒక 2 days ఉండి ఆ తర్వాత వంజంగికి వెళ్ళాం. వంజంగి మాత్రం క్రేజీ ఉండే అసలు. వంజంగి దగ్గర ట్రెక్కింగ్ ఉంటది. ట్రెక్కింగ్ చేసి నెక్స్ట్ డే మేము ఇంకా అరకుకి వెళ్ళిపోయి అరకులో జస్ట్ ఒక నైట్ అండ్ నెక్స్ట్ డే ఉండేసి నైట్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలా హైదరాబాద్కి వచ్చేసాం. సో ఇలా జరిగింది అనమాట ట్రిప్. దీని గురించి డీటెయిల్ వీడియో చేశాను. అసలు ప్లేసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి, ఎక్కడెక్కడ రూమ్స్ తీసుకున్నాము అదంతా తీసాను. సో అదైతే మీకు నెక్స్ట్ వీడియో మాక్సిమం నెక్స్ట్ వీక్ వరకు అలా మీకు పెడతాను. ఎందుకంటే చాలా మందికి ఉంటది కదా ప్లాన్స్, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నా ఛానల్ కి రిలవెంట్ కాదు, బట్ స్టిల్ ఐ లవ్ టు ట్రావెల్. సో నా ఛానల్లో స్టడీ వ్లాగ్స్ తో పాటు ట్రావెల్ వ్లాగ్స్ కూడా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. నేను ట్రావెల్ చేయడం నాకు ఇష్టం. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 to 3 ట్రిప్స్ అనే ఇస్తాను నేను. సో అదనమాట. ఇప్పుడైతే నేను సెకండ్ స్లాట్ స్టార్ట్ చేసినాను. సెకండ్ స్లాట్ వచ్చేసి పాలిటీకి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, కానీ కొన్ని అడిషనల్ థింగ్స్ యాడ్ చేయాల్సి ఉంది. చాలా వరకు టాపిక్స్ కొన్ని కవర్ అవ్వలేదు. ఆ టాపిక్స్ ని వెతికి దానికి సంబంధించిన డేటా చదువుకొని మొత్తం నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మార్నింగ్ లేచి ఫస్ట్ బుక్ పెట్టుకోగానే ఏడుపు వచ్చేసింది అనమాట. ఏంటి ఇప్పుడు ఇది చదవాలా అన్నట్టు. బట్ స్టిల్ కొంచెం కామ్ డౌన్ అయిపోయి మెల్లిగా స్టార్ట్ చేశాను. కొంచెం కొంచెం స్టార్ట్ చేయగానే ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మెల్లిగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. కొంచెం అందుకనే హిస్టరీ చూస్ చేసుకున్నాను. కొంచెం స్టోరీ లాగా వెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పి హిస్టరీ. మీకు కూడా ఒకవేళ ఇలా ట్రిప్స్కి ఏమన్నా వెళ్ళి ఫస్ట్ చదవాలి అనుకుంటే కనుక మంచి ఈజీ టాపిక్స్ చూసుకోండి.
లైక్ ఈజీ సబ్జెక్ట్స్ మీకు ఏదైతే బాగా ఇష్టమో ఇది నేను చేయగలుగుతాను, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, బోర్ కొట్టినా కూడా ఇది కంప్లీట్ చేస్తా అన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూస్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మనకు కొంచెం కాంప్లెక్స్గా అనిపించదు. మధ్య మధ్యలో ఒక గంట, హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకోండి, సో దట్ కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది కాబట్టి. సో ఇట్లా చేసుకుంటూ నేనైతే స్టార్ట్ చేశాను. ఇప్పుడు పాలిటిక్స్ సంబంధించిన నోట్స్ వచ్చేసి నేను దేనికి ప్రిపేర్ అవుతున్నాను అంటే ఎలక్షన్ కమిషన్ అయితే రీసెంట్గా కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు నేను ప్రెసిడెంట్ గురించి కూడా కంప్లీట్ చేశాను. బట్ ఇది ఉంటాయి కదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ది, అది మిగిలిపోయింది. సో ఆ టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నాను. రీసెంట్గా చిన్న చిన్న టాపిక్స్ న్యూస్లోకి వచ్చినాయి, వాటికి సంబంధించిన టాపిక్స్ అయితే నేను నోట్స్ ప్రిపేర్ చేయలేదని చెప్పి అది చూసిన తర్వాత అర్థమైంది. సో దానికి సంబంధించిన టాపిక్స్ అన్ని ఇక్కడ చేస్తున్నాను అనమాట. సో ఎక్కడి నుంచి వింటారు మీరు ఏంటి అంటే, నేను ఆల్మోస్ట్ అన్ని హిందీ ఛానల్స్ నుంచి వింటాను. ఎక్కువ PWIAS ఉంటుంది, అండ్ ఇంకేముంటుందంటే దృష్టి ఐఏఎస్ ఉంటుంది. సో ఇలాంటి వాటిల్లో ఐఏఎస్ టాపిక్స్ ఎక్కువ చదువుతాను నేను. TGPSCకి సంబంధించి అయితే ఛానల్స్ లేవు. ఐ హోప్ తొందరలో కొన్ని ఛానల్స్ రావాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. హిందీలో ఎన్ని సోర్సెస్ ఉంటాయి అన్ని తెలుగులో ఉండవు, ఎందుకో తెలియదు. చాలా మందికి దీనివల్ల ఇబ్బంది అవుతుంది. అందరిని అడగాల్సి వస్తుంది, లైక్ ఎలా చదవాలి ఏంటి అని చెప్పి. లేదంటే ఇట్లాంటి ఛానల్స్ ఉంటే చాలా మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. చూద్దాం ఎప్పటి వరకు వస్తుందో. ఐ హోప్ ఇప్పటికైనా ఎవరో ఒకరు స్టార్ట్ చేసి మొత్తం కాకపోయినా చిన్న చిన్న టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ అన్న చేస్తే బాగుండు, బట్ ఎవరు లేరు చేయడానికి. ఒకవేళ ఫ్యూచర్లో నాకు ఛాన్స్ ఉంటే మాత్రం ఇలాంటిది ఏదైనా చేయాలని అనుకుంటున్నాను నేను. సో చూద్దాం, నాది అయిపోయిన తర్వాత నాకు వస్తే మాత్రం నేను పక్కా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒక ఛానల్ పెట్టి మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ లాగా, అంటే ఎట్లాగో యూట్యూబ్ నుంచి చాలా మందికి రెవెన్యూ వస్తుంది కాబట్టి, సో అట్లీస్ట్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో, వాళ్ళు టీచర్స్ చాలా మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, వాళ్ళ ద్వారా అయినా ఎక్స్ప్లెనేషన్ చేపియొచ్చు. వాళ్ళకి పాకెట్ మనీ వస్తుంది, మళ్ళీ స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. బట్ ఐ డోంట్ నో, ఇంకెవరికి ఐడియా రాలేదేమో, చూద్దాం ఎప్పటి వరకు వస్తుందో. సో ఇప్పుడైతే థర్డ్ స్లాట్ కూడా స్టార్ట్ చేసినాను. థర్డ్ స్లాట్ వచ్చేసి ఎకానమీ. సో ఎకానమీలో నేను చెప్పాను కదా ఒక క్లాసెస్ వింటున్నాను PWIAS వాళ్ళది అని చెప్పి. టోటల్ ఒక 21 ఉండే. యాక్చువల్గా ఈ పార్టీకి అయిపోవాల్సిందే, ఈ టైం గ్యాప్స్ వల్ల అయిపోలేదు. నేను ఇప్పుడు 6th or 7th క్లాస్లో ఉన్నాను, అంటే ఆ క్లాస్ కాదు, 6th or 7th క్లాస్ వింటున్నాను. సో గ్యాప్లో నాకు బయటికి వెళ్ళి వాక్ చేద్దామని చెప్పి ఒక 1 hour అనుకున్నాను. వాక్ చేద్దాం అనే టైంకి వర్షం వచ్చేసింది. సో అందుకని చెప్పి మా డాడీ గులాబ్ జామ్ మిక్చర్ తీసుకొచ్చారు అనమాట. ఇన్స్టెంట్ మిక్స్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చారు. సో చెయ్యి అంటే ఇంకా స్టార్ట్ చేసినాను ప్రిపరేషన్. సో ఫస్ట్ ఇవైతే కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత చదువుదాంలే, కొంచెం డైవర్షన్ లాగా ఉంటుంది అని చెప్పి. సెకండ్ నేను ఎక్స్పర్ట్ అయిపోయాను అనమాట. సో దిష్టి పెట్టకండి. సో ఇలా చేసేసి ఆ తర్వాత నేను మళ్ళీ ఫోర్త్ స్లాట్ అనేది స్టార్ట్ చేసిన. సారీ థర్డ్ కదా, థర్డ్ స్లాట్ అనేది స్టార్ట్ చేసిన ఎకానమీ. ఈ గ్యాప్లో ఒక 1 hour ఎక్సర్సైజ్ కూడా చేసేసిన. సో ఇప్పుడైతే థర్డ్ స్లాట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎకానమీలో నా స్టేటస్ వచ్చేసి నేను నార్మల్గా కంప్లీట్ చేసిన అని చెప్పిన కదా, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన టాపిక్ స్టిల్ అవే నేను రివిజన్ చేసుకుంటున్నాను. నేషనల్ ఇన్కమ్ టాపిక్ అయితే రివిజన్ అయిపోయింది. ఇప్పుడు నేను రివిజన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు చేస్తున్న టాపిక్ 5-year ప్లాన్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం బట్టి పట్టడానికి ట్రై చేస్తున్నాను. అంటే నాకు వచ్చు, బట్ స్టిల్ నేను కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట, ఈ ప్లాన్కి ఈ ప్లాన్ ఏంటి అని చెప్పి. సో అందుకని చెప్పి 5-year ప్లాన్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అందుకని చెప్పి నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ నోట్స్ ఎందుకు, ఆల్రెడీ నోట్స్ ఉందంటే నాకు ఆల్రెడీ ఇట్లా రాస్తేనే నాకు మంచిగా గుర్తుంటుంది అనమాట. సో అందుకని ఒక రఫ్ బుక్ తీసుకొని దాంట్లో మొత్తం రాసుకుంటున్నాను చదువుకుంటూ. సో ఆ తర్వాత మళ్ళీ చూడకుండా ఒకసారి రఫ్ ప్యాడ్ ఉంది కదా నా దగ్గర, రైటింగ్ ప్యాడ్ ఉంది, సో దానిపైన చూడకుండా మళ్ళీ రాస్తాను వాట్ ఈస్ వాట్, ఈ ప్లాన్లో ఏమొచ్చింది, ఈ ప్లాన్లో మెయిన్ ఫోకస్ ఏంటి, అండ్ సక్సెస్ఫుల్లా అన్సక్సెస్ఫుల్లా, ఇంతవరకు సరిపోతుంది. ఎంత గ్రోత్ ఉంది ఏంటి అని ఎవరు అడగరు, జస్ట్ ప్లాన్స్ ఇస్తారు, దానికి సంబంధించిన రిలేటెడ్ ఏంటి, ఆ మెయిన్ ఫోకస్ ఏంటి ఆ ప్లాన్లో అని చెప్పి ఇస్తాడు. చాలా వరకు అయితే అట్లానే ఇచ్చారు క్వశ్చన్స్. ఒకవేళ అలా కాకుండా వేరేలాగా ఇస్తే కనుక సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ అని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకప్పుడు ఎకానమీ అంటే ఫుల్ భయం వేస్తుండే నాకు, ఎందుకంటే అన్ని టర్మ్స్ డిఫరెంట్గా ఉంటాయి, లాజికల్ టర్మ్స్ ఉంటాయి, అండ్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది GNP GDP, ఇవంతా కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్స్ అనిపించేవి అప్పట్లో. ఇప్పుడు చదువుతున్న కొద్దీ ఈజీ అయిపోతుంది. అండ్ ఎకానమీ నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోతుందేమో ఇంకొన్ని డేస్లో. అసలు ఏ టైం ఉన్నా కూడా ఫస్ట్ నేను ఏ బుక్ పట్టుకుంటాం అని అంటే మాత్రం ఎకానమీ పట్టుకుంటా.
సో అంత ఇంట్రెస్టింగ్గా అయిపోయింది అనమాట. సో అందుకనే మీరు కూడా భయపడకండి. ఏదైనా సబ్జెక్ట్ ఉంటే కనుక ఫస్ట్ బలవంతంగా అయినా పర్లేదు ఒక 2 టైమ్స్ చదవండి. 2 టైమ్స్ చదివిన తర్వాత ఆటోమేటిక్గా మీకు దానిపైన ఇంట్రెస్ట్ వస్తుంది. నేను కూడా అంతే, ఫస్ట్ టైం అసలు ఎకానమీ పట్టుకోవాలంటే నాకు భయం వేసేది. ఆ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు నాకు అసలు ఏంటి ఈక్వేషన్స్ ఏంటి టర్మ్స్ ఏంటి అనిపించింది. బట్ ఇప్పుడు చూస్తే వావ్ ఈజీగానే ఇచ్చారు కదా, అందరు ఎందుకు ఇలా అంటుండే అని అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు రాసినోడికి తెలుస్తుంది బాధ, గుడ్డు పెట్టేటోడికి తెలుస్తుంది బాధ అంటారు కదా. సో అది ఇప్పుడు చదువుతుంటే ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు స్టాటిక్ ఈజీనే అంటాం కానీ యాక్చువల్ డేటా దగ్గరకు వచ్చినప్పుడు అసలైన బాధ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్లో ఇది ఎంత జీడిపి ఎంత డిఫరెంట్, ఎంత గ్రోత్ రేట్ అని అడుగుతాడు చూడు, అప్పుడు ఉంటుంది మనకి ఇట్లా సోషల్ ఎకనామిక్స్ చదవాలి, మళ్ళీ బడ్జెట్ చదవాలి, బడ్జెట్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఏ బడ్జెట్లోకి వెళ్ళి ఏ క్వశ్చన్ ఇస్తాడో తెలియదు, ఎందులోకి వెళ్ళి ఇస్తాడో తెలియదు, ఏ సెక్టర్ గురించి అడుగుతాడో తెలియదు. సో ఇక్కడ అసలైన ప్రాబ్లం. స్టాటిక్ తోని పాస్ అవ్వమంటే మాత్రం ఈజీగా అందరు ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారు. బడ్జెట్ నుంచి దీని నుంచి ఇస్తే ప్రాబ్లం అవుతుంది. లేదంటే మాత్రం ఎకానమీ ఇస్ బెస్ట్ 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 సబ్జెక్ట్. ఒకప్పుడు నేనే చెప్పాను టఫెస్ట్ అని. ఇప్పుడు మంచిగా అనిపించే సబ్జెక్ట్ అంటే ఎకానమీ నాకు. ఇక్కడ నా హాలత్ చూసారు కదా ఎలా అయిపోయాను. మొత్తం 3 hours ఒక్కొక్క స్లాట్ 3 hours పెట్టుకున్నా. అంటే మధ్యలో కొంచెం టైం పాస్ చేశానులేండి. 3 hours పెట్టుకున్నాం. మాక్సిమం ఒక 2 to 2 hours చదువుంటా, మధ్యలో గ్యాప్స్ వచ్చాయి. సో కంప్లీట్ అయిపోయాయి. 3 slots అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఇంకొక స్లాట్ ఉంది, అది వచ్చేసి కరెంట్ అఫైర్. సో అది క్లాస్ వింటా, ఇదైతే షూట్ చేయలేను ఇంకా. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. సక్సెస్ఫుల్గా ఈరోజు స్లాట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై బాయ్.